అభిషేక్ బచ్చన్ను పెళ్లి చేసుకునే కంటే ముందు మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ 7 హీరోలను ప్రేమించినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? పెళ్లికి ముందు ఐశ్వర్య ప్రేమ వ్యవహారాల గురించి తెలుసుకుందాం. ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ సంతోషంగా జీవిస్తున్నారు. అయితే చాలా కాలం పాటు వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని, విడిగా నివసిస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ వారు ఈ వార్తలను ధృవీకరించలేదు. అయితే వారిద్దరూ అనేక బహిరంగ ప్రదేశాల్లో కలిసి కనిపించటం ద్వారా వారి ప్రేమ బలంగా ఉందని నిరూపించారు. ఐశ్వర్యారాయ్ పెళ్లికి ముందు కొంతమందితో ప్రేమ వ్యవహారం నడిపినట్టు తెలుస్తోంది. ఆమె ప్రేమించిన వారి జాబితాలో హేమంత్ త్రివేది పేరు కూడా ఉంది. ఐశ్వర్య మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నప్పుడు ధరించిన గౌనును హేమంత్ రూపొందించారని చెబుతారు. హాలీవుడ్ నటుడు మార్టిన్ హెండర్సన్తో కూడా ఐశ్వర్యారాయ్ పేరు వినిపించింది. వారు 2024లో బ్రైడ్ అండ్ ప్రెజుడిస్ చిత్రంలో కలిసి నటించారు. అయితే ఐశ్వర్య, మార్టిన్ ఎప్పుడూ తమ సంబంధాన్ని ధృవీకరించలేదు. సల్మాన్, ఐశ్వర్యారాయ్ల ప్రేమ కథ అందరికీ తెలిసిందే. వారిద్దరూ చాలా కాలం డేటింగ్ చేశారు. అయితే సల్మాన్ అలవాట్ల కారణంగా ఐశ్వర్య అతన్ని విడిచిపెట్టింది. ఇక బాలీవుడ్ బాయ్ జాన్ ఐష్ విషయంలో కూడా చాలా అభద్రతా భావాన్ని కలిగి ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవల సల్మాన్ సోదరుడు సోహెల్ ఖాన్ కూడా వెల్లడించారు. ఐశ్వర్య కూడా సల్మాన్పై మానసిక, శారీరక వేధింపుల ఆరోపణలు చేసింది. ఐశ్వర్యారాయ్, హృతిక్ రోషన్ ధూమ్ 2 చిత్రంలో కలిసి నటించారు. గుజారిష్, జోధా అక్బర్ చిత్రాల్లో వీరి జంటను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ జంట ప్రేమ వ్యవహారం గురించి కూడా చాలా చర్చ జరిగింది. బిల్ గేట్స్కి తన కంపెనీని అమ్మిన సబీర్ పేరు కూడా ఐశ్వర్యారాయ్తో వినిపించింది. అనేక మీడియా కథనాలు వారి ప్రేమ గురించి వెల్లడించాయి. సబీర్ భాటియా ఐష్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారని చెబుతారు. అయితే ఈ ప్రేమ కథ ఎప్పుడూ బయటకు రాలేదు. అభిషేక్ను పెళ్లి చేసుకునే ముందు ఐశ్వర్య పేరు వివేక్ ఒబెరాయ్తో కూడా వినిపించింది. సల్మాన్ నుండి విడిపోయిన తర్వాత ఐష్ వివేక్కు దగ్గరైంది. వారిద్దరూ డేటింగ్ ప్రారంభించారు. కానీ ఇక్కడ ప్రేమ ఫలించలేదు. అలా చాలామందితో ప్రేమలో పడిన ఐశ్వర్య చివరికి అభిషేక్ని పెళ్లి చేసుకుంది.